పథకాలపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలతో ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మల్లు వ్యాఖ్యలకు మంత్రి ఈటెల అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. 25,000 కోట్ల మిషన్ కాకతీయ, 1,20,000 1,30,000 కోట్ల రూపాయలు రీడిజైనింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, 40,000 కోట్ల రూపాయలు 40,000 కోట్ల రూపాయల మిషన్ భగీరథ. అధ్యక్ష, 40,000 కోట్ల రూపాయల మిషన్ భగీరథ పేరు మీద 1,00,000 కిలోమీటర్ల పైబడి పైపుల ద్వారా నీళ్లు తీసుకొని వచ్చి ప్రతి మండలంలో గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి నీళ్ళు ఇస్తున్నాం. ఇది అపూర్వమైనటువంటి ప్రాజెక్ట్ అని చెప్తా ఉన్నారు. అధ్యక్ష, నేను చెప్తా ఉన్నాను, ప్రతి మండలంలో ఉన్నటువంటి మీరు చేసే ఈ 2 ప్రాజెక్టులతో మిషన్ కాకతీయ, ఇంజనీరింగ్ రీడిజైనింగ్ చేసేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రతి మండలంలో కనీసం 10 చెరువులు ఉన్నట్టు 100 ఎకరాలు పైబడి చెరువులు ఉన్నాయి. ఆ చెరువునే యూనిట్గా తీసుకొని అక్కడి నుంచే ఫిల్టర్ చేసి నీళ్ళు ఇస్తే ఈ 1,00,000 కిలోమీటర్ల పైబడి తీసుకొస్తున్నటువంటి పైపులకి డబ్బులు అవసరమే లేదు. ఆ పైపుల ద్వారా రాష్ట్ర ప్రజల ఖజానా దుర్వినియోగం చేయాల్సినటువంటి అవసరమే లేదు. పచ్చకామెళ్ళ వాడికి లోకమంతా పచ్చగనట్టుగా మీ యావని మీ ధ్యాసని ఇతరులలో చూసే ప్రయత్నం చేయకండి దయచేసి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది, మీరు లాస్ట్ మాట ఏదైతే చెప్పిందో అది మీకు వర్తిస్తుంది తప్ప ఇతరులకు వర్తించదని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతున్నా. మీ ఆలోచన, మీ యావ, మీ ధ్యాస పైసల చుట్టూ తిరిగింది తప్ప మనిషి చుట్టూ, మనిషి సమస్య చుట్టూ తిరిగిన సందర్భం ఇప్పుడు లేదు. ఇదేం పద్ధతి అండి? ఆయన ఏమైనా అన్పార్లమెంటరీ చెప్తున్నారా అండి? ద ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ ఈజ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అన్పార్లమెంటరీ. మీరు చెప్తే వినాలి కానీ మేము చెప్తే వినమంటే ఎట్లా అండి? మీకు కోఆపరేటివ్ వినండి, మీకు డౌట్ ఉంటే రాసుకోండి, ఫైనల్లీ యూ కెన్ ఆస్క్ క్లారిఫికేషన్.